తెలంగాణ పండుగలు బోనాలు బతుకమ్మ వీటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 16, 2014 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. ఇక్కడ బతుకమ్మ పండుగను ఆశ్వయుజ మాసంలో 9 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటాము. మహాలయ అమావాస్య రోజు తెలంగాణలో దీని పెత్రమాస అని కూడా పిలుస్తారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తాము. అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ఈ రోజు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. నాలుగవ రోజు నానె బియ్యం బతుకమ్మ నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పించే రోజు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఆశ్వయుజ పంచమి రోజు ఈ రోజు ఎటువంటి నైవేద్యం కూడా సమర్పించరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ అష్టమి నాడు పెరుగన్నం, చింతపండు, పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే 5 రకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.